వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఊరట దక్కలేదు. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు రద్దు చేసింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఊరట దక్కలేదు. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు రద్దు చేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజుబాబు సిద్ధంగా ఉన్నారు. రాజుబాబు, శంకరి దళిత డ్రైవర్ పిది సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై రాజమండ్రి ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి దళిత డ్రైవర్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు తన వాదనలు వినిపించారు. ఈ రోజు ఏసీబీ కోర్టులో జరిగిన వాద ప్రతివాదనల్లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వేసుకున్న బెయిల్ పిటిషన్ ను ఏసీబీ న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ రద్దు చేశారు, డిస్మిస్ చేశారు. అంటే సాక్షులను విచారణ పూర్తవుతుంది కాబట్టి ఇప్పటికే జిల్లా కోర్టు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రద్దు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం సాక్షుల విచారణ పూర్తవుతుంది కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ మళ్ళీ అనంతబాబు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు సంబంధించి ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తి సమక్షంలో వాద ప్రతివాదనలు కూడా జరిగాయి. అయితే ప్రాసిక్యూషన్ తరపున ముప్పాల సుబ్బారావు తమ వాదనలు వినిపించిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఏదైతే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారో ఆ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అనంతబాబుకు మళ్ళీ బెయిల్ లభించలేని పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఆ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. అంటే సాక్షులను ప్రభావితం చేసిన కేసులో సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి కాకినాడ సత్వరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మీద. దీనికి సంబంధించి జిల్లా న్యాయమూర్తి కూడా ఏదైతే బెయిల్ నిరాకరించడం, బెయిల్ రద్దు చేయడంతో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఈ రోజు మళ్ళీ ఏదైతే అనంతబాబు మళ్ళీ తనకు బెయిల్ ఇవ్వాలి అని ఇక్కడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. మళ్ళీ అనంతబాబుకు ఊరట లభించలేదు. మళ్ళీ బెయిల్ ఇచ్చేందుకు కూడా ఏసీబీ న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రాజుబాబు.